నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. మీకోసం ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఈ వీడియో. అయితే ప్రస్తుతం కల్తీ సామ్రాజ్యం ఏలుతోంది అన్నట్టుగా తెలిసేటువంటి ఓ వార్త మీ ముందుకు. ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో, ఏది నికార్సో, ఏది చచ్చుపుచ్చు సరుకో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నదంటే అది మీకు అందరికీ తెలిసిందే. మరి కారం, ఉప్పు, పసుపు ఏది వాడాలన్నా కూడా ప్రస్తుతం అత్యంత భయంకరంగా కొనసాగుతుంది. ఇక నూనెలైతే ఏ కొవ్వు కలిసిందో, వాటిలో ఏమి కలిపారో కూడా అస్సలు కూడా కనిపెట్టలేం. చివరికి టేస్ట్ కోసం వేసే మసాలాలు సైతం, గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా ఇప్పుడు ప్రాణాంతకంగా మారిపోతున్నాయి. అయితే ముచ్చటపడి ముక్క లాగిద్దాం అనుకుంటే ఇక నాన్ వెజ్ నాణ్యత కూడా మరింత దారుణంగా తయారైపోయింది. మరి ఈ కల్తీ ప్రపంచంలో ఏది కొనగలం, ఏది తినగలం? సో అలాంటి ప్రశ్నలు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది ప్రతి మనిషిలోనూ. అయితే మూసీ నది ఒడ్డున మురికి పేస్టు, కల్తీ నూనెకు బ్రాండెడ్ సీల్స్, మరి మటన్ జోలికెళ్లారో ఇక మటాషే. ఇలాగైతే ఇంకేం తింటాం? ఏ ఆకులో ఏముందో ఎలా తిని బతికేద్దాం. సో ఈ కాంక్రీట్ జంగిల్లో అవి కూడా దొరికి అయితే ఈ కాంక్రీట్ జంగల్లో అది కూడా దొరికే ప్రసక్తే లేదు. సొమ్ము పోయింది, అన్ని పోయినాయి, దిమ్ము పట్టినట్లుంది కల్తీ ప్రపంచం. ఈ కల్తీ రాయిళ్ళు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారు. ఓ సంఘటనలో చూస్తే 500 లీటర్ల కల్తీ పాలు, 200 కిలోల పాత మాంసం స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు, వ్యాపారుల మీద అప్పట్లో కేసులు నమోదు చేశారు. ఇది కేవలం మీకు ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద స్టోర్ల వరకు అన్ని కల్తీ వస్తువులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్టుగా ఫిర్యాదులు కూడా తరచూ వస్తున్నాయి. మరి పాలల్లో నీళ్లు, డిటర్జెంట్ పౌడర్ కలపడం, తేనెలో చక్కెర సిరప్ ఇది మిళితం చేయడం, మసాల్లో రంగులు కలపడం, ఇలాంటివన్నిటిని జోడించి జనానికి అట్టగడుతున్నారు ఈ కల్తీ రాయిలు. ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా మారిపోయాయి. మరి అధికారులు, ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు? ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించకుండా తరచూ దాడులు చేస్తేనే ఇవి ఆపగలేటువంటి పరిస్థితి. ఇక చూస్తే ఓల్డ్ సిటీలోని చాదర్ఘాట్, వినాయక్ నగర్ కాలనీలో సైతం నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక కుటీర పరిశ్రమలుగా తయారు చేస్తున్నారు. మరి వీటి వల్ల జనానికి చాలా ఆందోళన కలిగిస్తుంది. మరి ముందు రోజే ఓల్డ్ సిటీలో టన్నుల కొద్దీ కుళ్ళిన మటన్ సీజ్ చేశారు అధికారులు. టాస్క్ ఫోర్స్ అధికారులు సైతం విచ్చలవిడిగా దాడులు నిర్వహిస్తున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని విచ్చలవిడిగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు తయారు చేస్తున్నది ఎలా అంటే వాంతులు వచ్చేటంత పరిస్థితుల్లో వాటిని తయారు చేస్తున్నారు. తట్టుకోలేక స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు విచ్చలవిడిగా నిర్వహించారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును మూసిలో కూడా పారబోశారు. కిలోల కొద్దీ, టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసాన్ని సైతం పట్టుకొని పారబోసినటువంటి సంఘటనలు ఎన్నెన్నో. మరి ఇప్పుడు చూస్తే ఒక హైదరాబాద్కి నార్త్ బ్యాచ్ దిగిపోయింది. జనం ఆరోగ్యాలను గుల్ల చేయడం ఎలాగానే దాని మీదనే ఆ నార్త్ బ్యాచ్ రీసెర్చ్ చేస్తుంది. ఇక చాదర్ఘాట్ అల్లం వెల్లుల్లి చేసినటువంటి ఆ బ్యాచ్ పనే. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ కుళ్ళిన మాంసం కూడా హైదరాబాద్కు వచ్చి పడుతోంది. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటన్ షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన మాంసాన్ని పోలీసులు పరిశీలించారు. ఏకంగా 4 నెలల నుంచి నిల్వ ఉంచిన 12 క్వింటాల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం చేసుకోవచ్చు? హోటళ్ళు, పెళ్ళిళ్ళ లాంటి శుభకార్యాలకు ఇలాంటి మాంసాన్ని హోల్సేల్లో మనకు అంటగట్టేస్తున్నారు, ఎంచక్క లాగించేస్తున్నాం. మరి ఈ దుర్వాసన రాకుండా వాళ్ళు చేసే పని వెనిగర్ను కలుపుతున్నారు విచ్చలవిడిగా. ఇక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళు తమ ప్రకారం తాము ఏం చేయాలో ఆ విధంగానే పనిచేస్తున్నారు. నివేదిక ప్రకారం చూస్తే గత 2 ఏళ్లలో తెలంగాణలో కల్తీ ఆహార పదార్థాల కేసులు
30% పెరిగిపోయినాయి. అంటే కల్తీ రాయలు ఎంతగా రెచ్చిపోతున్నారో ఇక్కడే అర్థమవుతుంది. అధికారుల నిఘా పూర్తిగా కొరవడైంది. అరకొర శిక్షలతో సరిపెడుతుంటే వీరు మరింత రెచ్చిపోతున్నారు. తప్పు చేయాలంటేనే ఒళ్ళు జలధరించే రేంజ్లో ఆ పనిష్మెంట్ ఉంటేనే వీళ్ళు చక్కబడతారని చెప్పేసి జనమంతా కోరుతున్నటువంటి విషయం. ఇక హోల్సేల్ మార్కెట్ల నుంచి చెడిపోయిన గొర్రెలు, మేక మాంసంతో పాటు నాసిరకం సరుకులను తక్కువ ధరకే కొనుగోలు చేసి కూడా హోటళ్లకు, ఫంక్షన్లకి విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. అటువంటి కేంద్రం మీద కూడా అధికారులు విస్తృత స్థాయిలో దాడులు జరిపారు. ఇక చార్మినార్ జోన్ వెటర్నరీ అధికారులతో కలిసి సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు, ఆ పోలీసులు కూడా ఈ దాడులు మూకుమ్మడిగా నిర్వహించారు. 2 క్వింటాల చెడిపోయిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాదే కేంద్రంగా చేసుకుని నకిలీ కల్తీ నూనెల దందా ఈ మధ్య బయటపడింది. ఇక చూస్తే మలక్పేట్ గంజిలో ఉన్న పేరున్న కంపెనీలను, డిస్ట్రిబ్యూటర్ల పేరుతోటి జరుగుతున్న అక్రమాల గుట్టు ఒక్కసారిగా రట్టయింది. డ్రమ్ముల్లోని నూనెను వేరే నూనెలతో కలిపి 20 లీటర్ల క్యాన్లలో విచ్చలవిడిగా నింపేస్తున్నారు. వాటినే పేరున్న కంపెనీల బ్రాండ్ల సీల్స్ తోటి అమ్ముకొని కావలసినంత సొమ్ము చేసుకుంటున్నారు వారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తే అసలు విషయం గుట్టు రట్టయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు పేరున్న కంపెనీల కాటన్లను, లేబులను అక్కడ గుర్తించారు. భారీగా మార్జిన్ మిగులుతుందని ఆశపడి కొందరు వ్యాపారులు వీటిని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ పరుగుల ప్రపంచంలో ఇంటి దగ్గర వండుకోలేని వారికి, టైంకు తినలేని వారి వీక్నెస్నే ఆ వ్యాపారులు క్యాచ్ చేసుకుంటున్నారు. కొన్ని హోటళ్లు సైతం, టిఫిన్ సెంటర్లు, హోటల్స్, కేఫ్స్లలో కూడా తనిఖీలు చేస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం పాటించడం వారు లేదని వారంతా గుర్తించారు. ఇక గచ్చిబౌలిలో చూస్తే వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్లో క్షత్రియ ఫుడ్స్, తుర్కయాంజాల్లో హోటల్ తులిప్ గ్రాండ్స్లో అధికారులు తనిఖీలు చేపడిస్తే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిచెన్ పరిసరాలు ఎలుకలు, బొద్దింకల సంచారంతో అపరిశుభ్రంగా ఉన్నట్టుగా వారు ఐడెంటిఫై చేశారు. ఇక కుళ్ళిన చికెన్, కాలం చెల్లిన సరుకులతో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్ను కూడా విచ్చలవిడిగా కలిపి జనానికి అందిస్తున్నారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేలా ఉందే తప్ప కల్తీలు, నకిలీలు మాత్రం అస్సలు ఆగడం లేదు. ఆ వస్తువు ఈ వస్తువు అనే తేడా ఏం లేదు. డబ్బు పోసి రోగాలు కొని తెచ్చుకున్నట్టుగా ఉంది ప్రస్తుత కస్టమర్ల పరిస్థితి. ఇక కఠిన శిక్షలు, భయం ఉంటే తప్ప ఈ కల్తీ రాయుల ఆట కట్టించడం అసాధ్యమనే ఇప్పుడు అర్థమవుతోంది. ఇక ఈ కల్తీ ప్రపంచంలో జీవించడం ఇప్పుడు మనకు ఓ సవాలుగా మారింది. ప్రభుత్వ చర్యలతో పాటు మనం కూడా అప్రమత్తంగా ఉంటేనే ఈ సమస్యను ఎదుర్కోగలం. మనం కొనే ప్రతి వస్తువు, తినే ప్రతి ఆహారం, దాని వెనుకాల ఉన్న నిజాన్ని తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.